ఇందిరమ్మ ఇండ్లకు ఈ వారం రికార్డ్ స్థాయిలో నిధులు రిలీజ్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. జెట్ స్పీడ్ లో నిర్మాణాలకు ప్లాన్ చేస్తున్నారు. అటు బనకచర్ల డిపిఆర్ చట్టవిరుద్ధం అంటూ కేంద్రం దగ్గర నిరసన గలం పెంచడం, హాస్పిటల్స్ ప్రక్షాళనకు 500 కోట్లు కేటాయించడం, గురుకులాలకు 60 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ విడుదల చేయడం, జేఈఈ నీట్ కోసం ఇంటర్ పరీక్షలు ముందుకు జరపడంపై కసరత్తు. ఇలాంటి ఫుల్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మాదిరి కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జెట్ స్పీడ్ లో ఈ ఇండ్లను నిర్మించేలా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఇండ్లు పూర్తయి గృహప్రవేశాలు కూడా చేశారు. మరో 3 ఏళ్లలో అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా రేవంత్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు 6 నెలల్లోనే 2233.21 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఈ పథకంలో ఆయా ఇంటి నిర్మాణ పనులను ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను విడుదల చేస్తున్నారు. ఈ వారం రికార్డ్ స్థాయిలో 22,305 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు 252.87 కోట్లను ఖాతాల్లో జమ చేసింది హౌసింగ్ కార్పొరేషన్. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఒక వారంలో ఇంత పెద్ద మొత్తాన్ని లబ్ధిదారులకు రిలీజ్ చేయడం ఇదే తొలిసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సుమారు 2.18 లక్షల ఇండ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అందుకే ఈ నిర్మాణాలకు బ్రేకులు లేకుండా జెట్ స్పీడ్ లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటోంది రేవంత్ ప్రభుత్వం. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు డిపిఆర్ విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయాలకు చెక్ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ క్రమంలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ రాశారు. బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో గతంలోనే ఫిర్యాదు చేసినట్లు లేఖలో గుర్తు చేశారు. డిపిఆర్ కోసం ఏపీ ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందని, వెంటనే ఈ ప్రక్రియను ఆపాలన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే నిబంధనలు విభజన చట్టానికి వ్యతిరేకంగా బనకచర్ల లింక్ ప్రాజెక్టు చేపట్టకుండా చూడాలని కోరారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి, కృష్ణానది యాజమాన్య బోర్డులకు లేఖ రాసింది. తాజాగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ప్రభుత్వ హాస్పిటల్స్ ను సమూల ప్రక్షాళన చేసి పేదలకు నాణ్యమైన వైద్యం అందించేలా రేవంత్ ప్రభుత్వం డే 1 నుంచి ప్రణాళికలు రచించింది. ఈ క్రమంలో చాలా వరకు మార్పు తీసుకొచ్చారు. వైద్య శాఖలో క్రమం తప్పకుండా ఖాళీలు భర్తీ చేస్తున్నారు. హాస్పిటల్స్ లో పరిస్థితులను సమూలంగా మార్చేసేలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా వైద్యారోగ్య శాఖకు 500 కోట్లు కేటాయించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దశల వారీగా సర్కారు దవాఖానాలను ప్రక్షాళన చేసేలా ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో హాస్పిటల్స్ భవన నిర్మాణ పనులు స్పీడప్ చేయాలన్నారు. వైద్యారోగ్య శాఖలో ఇటీవల చేపట్టిన బ్రాండింగ్ పనులు, సంస్కరణల గురించి మంత్రి దామోదర సీఎంకు వివరించారు. ఆరోగ్య శాఖలో జరుగుతోన్న అభివృద్ధి కార్యక్రమాలపై క్రిస్టినా ప్రెజెంటేషన్ ఇచ్చారు. నిర్మాణంలో ఉన్న టీమ్స్, ఆసుపత్రులతో పాటు వైద్య కళాశాలల నిర్మాణాలకయ్యే వ్యయంపై సీఎం ఆరా తీశారు. ఆరోగ్య శాఖను పూర్తి స్థాయిలో సంస్కరించాలని, అందుకవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తక్షణ అవసరాలకు 500 కోట్లు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో అత్యవసర పనులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 60 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నిధులను హాస్టళ్లలో డైట్ ఛార్జీలు, తాత్కాలిక సిబ్బంది జీతాల విడుదల, హాస్టళ్లలో మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు వినియోగించుకునే వెసులుబాటు కలిగించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ గృహాలు, విద్యా సంస్థలపై ఈ నెల 13న కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని సంక్షేమ
సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, బోధనేతర సిబ్బంది ఫేస్ ఐడెంటిఫికేషన్ కు ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు యాప్ ను ఉపయోగించాలన్నారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లు, పుస్తకాలు సకాలంలో సక్రమంగా అందేలా సీనియర్ అధికారులు చూసుకోవాలని, హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వసతులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్ బోర్డులో అప్లోడ్ చేయాలన్నారు. గంటలు ఆన్లైన్లో వైద్యులు అందుబాటులో ఉండేలా హాట్లైన్ ఏర్పాటు చేయాలని, పోటీ పరీక్షలకు సిద్ధం కావటానికి ఎడ్టెక్ ను ఉపయోగించుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఈసారి ఫిబ్రవరి నెలాఖరులోనే ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం ఇంటర్ బోర్డ్ ఫైల్ పంపింది. 2026 ఫిబ్రవరి 23 లేదా 25 నుంచి పరీక్షలు మొదలయ్యేలా 2 రకాల టైం టేబుళ్లను సర్కారుకు పంపారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండడంతో ఆయన ఆమోదం తరువాత స్కెడ్యూల్ను ప్రకటించనున్నారు. ఏపీ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23న ప్రారంభమై మార్చి 24తో ముగియనున్నాయి. అదే మాదిరిగా తెలంగాణలోనూ అనుకుంటున్నారు. గతంలో ఫిబ్రవరి నెలాఖరులోనే ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతుండేవి. అయితే కరోనాతో స్కెడ్యూల్ మార్చిలోకి షిఫ్ట్ అయింది. ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు మొదలు పెడితే జేఈఈ మెయిన్, ఎఫ్సెట్, నీట్ కు ప్రిపేర్ అయ్యే వారికి రివిజన్ కు కొంత వెసులుబాటు దొరుకుతుంది. ఇంటర్ 2 సంవత్సరాలు కలిపి 9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. సో వీళ్లకు ప్లస్ అవుతుంది.